వినాయకుడు ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటారా? నేను ప్రార్థన చేసుకు తింటా, ఎందుకంటే నేను వినాయకుడిని నమ్మను కదా. నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను మీకు పెడతా, మీరు తింటారా? తింటాను అంటున్నాను కదా, తింటాను. కొంచెం అయినా కామన్ సెన్స్ ఉండక్కర్లా? అసలు బైబిల్ చదువుతున్నారా? చదివి ఏం చేశారు? ఏం నేర్చుకున్నారు? ఇంతకాలం మీరు చేసిన బోధలేంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్రైస్తవ్యాన్ని, మీ సంఘాన్ని మీరు ఎలా నడిపిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సేవకును చూస్తే నెక్స్ట్ జనరేషన్ సేవకులు ఏమైపోతారు, క్రైస్తవ్యం ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ముందు ఏమో ఆ సహోదరితో వరలక్ష్మీ వ్రతానికి వెళ్ళొచ్చు అంటే పండగలకి, హైందవుల పండగలకి వెళ్ళొచ్చు, పూజ చేయకుంటే చాలన్నాడు. ఇప్పుడేమో ప్రసాదాలు తినొచ్చు. ఇప్పుడు రెండింటిని కలుపుదాం. హైందవుల పండగలకు వెళ్ళొచ్చు, ప్రసాదం కూడా తినొచ్చు క్రైస్తవులు. ఇది అన్నమాట పూర్తిగా కలిపి జోడించి చూస్తే క్రైస్తవులు హైందవుల విగ్రహారాధ పండగలకి వెళ్ళొచ్చు, ప్రసాదాన్ని కూడా తినొచ్చు. పండగలకు వెళ్ళొచ్చు, పూజ చేయకూడదు, ప్రసాదాన్ని తినొచ్చు, దేవునికి స్తోత్రం అనుకొని తినాలి. ఏం నేర్పిస్తున్నారు సార్ పనికి మాలిన బోధ మీరు? క్రైస్తవుడు సింహం వలె ఉండాలి, కుక్క పిల్లలాగా అయిపోకూడదు.